నిన్న ధర్మవరంలో జరిగిన సంఘటన నిష్పక్షపాతంగా విచారణ జరపాలని ఎవరైతే ధర్మవరం ప్రాంతంలో ఈ విధంగా క్రైమ్కి అలవాటు పడి క్రైమ్ చేయాలని ఆలోచనతో ఈ విధంగా ఉన్నారు, వాళ్ళ మీద ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాలని, అదేవిధంగా కొన్ని కేసెస్ బెయిలబుల్, నాన్ బెయిలబుల్ ఇలాంటివి కూడా ఇవ్వడం జరిగింది. సో అవన్నీ కాకుండా నిష్పక్షపాతంగా ఉండాలి. 18 సంవత్సరాలుగా ఆ ప్రాంతంలో ఉన్న ఫ్యాక్షన్ని నిదానంగా కూడా తగ్గించుకుంటూ రావడం జరిగింది. గత 5 సంవత్సరాల నుంచి చూస్తే ఒక ఫ్యాక్షన్ కూడా లేదు ఆ ప్రాంతంలో. అలాంటిది మళ్ళీ సెన్సిటివ్ అయినటువంటి ధర్మవరంలో మళ్ళీ ఇలాంటి పోకడలు నిజంగానే బాధాకరం. అలాంటివి జరగకుండా చూడాలని చెప్పేసి ఎస్పీ గారిని కోరడం జరిగింది. ఆమె కూడా నిష్పక్షపాతంగా విచారణ జరిపి ఎవరేమి మీద ఉంటేనే వాళ్ళ మీద మాత్రమే యాక్షన్ తీసుకుంటామని చెప్పి తెలియజేయడం జరిగింది. ఎందుకంటే నేను ఆ సంఘటనలోనూ లోపల ఉన్నాను యాక్చువల్గా. అయినప్పటికీ కూడా మా వాళ్ళ మీద, కొంతమంది మీద, నా మీద కూడా కేసు కట్టడం జరిగింది, విచ్ ఈజ్ అన్ఫేర్. ఎందుకంటే మేము లేనేలేము ఆ సంఘటన ఉన్నప్పుడు సబ్ జైల్లో అక్కడ వేరే వాళ్ళ దగ్గర మేము మాట్లాడుతున్నాం, అయినా కూడా కేసు కట్టడం జరిగింది. ఈ విధంగా దొంగ కేసులు కానీ ఇలాంటి రెచ్చగొట్టి ధోరణితో అది విపరీత పోకడలకు పోయే అవకాశం ఉందని చెప్పేసి మేడం దృష్టికి తీసుకొని రావడం జరిగింది. వాళ్ళు కూడా విచారిస్తున్నాము. ఖచ్చితంగా బాధ్యులు ఎవరైనా కానీ వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటామని చెప్పి వెహికల్లో వచ్చి గుద్దారు అని చెప్పి వాళ్ళు వీడియోస్ అన్నీ బయట ఉన్నాయి కదా, నేను గుద్దేదాని లెక్క నేను లోపల ఉన్నానని చెప్పేసి ఇప్పటికే మేము జైలర్స్ వాళ్ళని కూడా రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్లో అడగడం జరిగింది. ఏ టైం నుంచి ఏ టైం లోపల జరిగినాం, ఏ టైంలో బయట సంఘటన జరిగింది, ఎవ్రీథింగ్ ఈజ్ ఎవిడెన్స్, ప్రూఫ్స్ అన్నీ ఉన్నాయన్నమాట. సో యాక్చువల్గా నేను వేరే మా కార్యకర్త లీడర్ది ఒక బండి ఉంటే ఆ బండి తీసుకొని లోపలికి పోవడం జరిగింది. బయట వెనకలు వచ్చేది చిన్న గొడవ, అసలుకు అలాంటివి దానిల మీద కూడా ఇంత జరుగుతుందనేది అనుకోండి. మనం ఆలోచించాల్సింది అంత త్వరగా అంతమంది ఏ విధంగా వచ్చారు, సో ఏ విధమైన మోటివ్తో ఉన్నారు, దాని ముందే ఏమైనా ప్రీ ప్లాన్డ్గా వచ్చారా, వీటన్నిటిని కూడా విశ్లేషించమని చెప్పడం జరుగుతోంది. సో ఇట్స్ బ్యాడ్ సినారియో, ఇది చాలా దూరానికి దారి చేసే ప్రమాదం ఉందనేది మేము అనుకుంటున్నాం.